హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనా రెడ్డి యూట్యూబ్ ఛానల్. మేమైతే గోల్కొండకైతే వచ్చేసాము. బోనాలు జరుగుతున్నాయి. మేము వెళ్ళినప్పుడు ఆ రోజైతే ఫ్రీ ఎంట్రీ అయితే ప్రొవైడ్ చేశారండి అందరికి. నార్మల్ డేస్ లో వెళ్తే 25 రూపీస్ పర్ హెడ్ చార్జ్ చేస్తారు. ఇదైతే గోల్కొండ మ్యాప్. ఇక్కడ నేను చూపించేది కర్టెన్ వాల్ అండి. ఎగ్జాక్ట్ మెయిన్ డోర్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఇది ప్రొటెక్షన్ పర్పస్ కోసం బిల్డ్ చేశారు. ఈ డోర్ హైట్ వచ్చేసి 18 ఫీట్ అట అండి. ఈ డోర్ ఎవరైనా ఎనిమిస్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు పైన నుంచి హాట్ ఆయిల్ పోస్తారట. అక్కడ ఒక హోల్ ఉంది, అలా డిజైన్ చేశారు. అండ్ ఈ ప్లేస్ అయితే హైలైట్ ఆఫ్ ద ఫోర్ట్ అండి. ఇక్కడ మనం క్లాప్ కొడితే టాప్ ఆఫ్ ద ఫోర్ట్ లో అయితే వినిపించేది. అప్పట్లో ఎవరైనా వచ్చినా కూడా రాజుకు అర్థమయ్యేలాగా ఈ మెకానిజం తో పిలిచేశారు. మీకు లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుందండి వ్యూ. అక్కడ మీకు 2 వేస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ లో ఒకటి, రైట్ సైడ్ లో ఒకటి. ఇక్కడ మీకు సైన్ బోర్డ్స్ ఉంటాయండి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేసి. అండ్ మేము వెళ్ళిన టైంకి బోనాలు కాబట్టి ఇక్కడ చూడండి. చూసారు కదా, ఇక్కడైతే ఇలా డప్పుతో డాన్స్ వేస్తూ దేవత దగ్గర బోనం సమర్పించుకొని ఇక్కడే వండుకొని తింటున్నారండి. రైట్ సైడ్ లో మీకు చూపిస్తున్నాను కదా. అండ్ ఇంకా చూడండి, ఇలా చేస్తున్నారు ఇక్కడ. రావాల పెద్దమ్మ, ఎవరున్న పెద్దమ్మ బయటకు వచ్చినారే లేక మీదకి వచ్చి 2 ముచ్చట్లైనా సరే 5 ముచ్చట్లైనా సరే ఏ దేవత నువ్వు నీ కట్లు పోయినా చూడమ్మా, చెప్పున చూడు మరి ఇప్పటికి కట్టులేమ్మా. లక్షలు ఖర్చు పెట్టినా 7 ఖర్చు పెట్టినా తీయని కట్లు నా పెద్దమ్మ తీసేసింది. బయటపడు పెద్దమ్మ, చెప్పుకున్న చూడు మరి ఈయన దగ్గర మరి పుట్టెల్లమ్మ కాడికి వచ్చిన చూడు పెద్దమ్మ, లేకపోతే దెయ్యము భూతమంటారు చూడు పెద్దమ్మ. ఇక్కడైతే ఇలా చేస్తున్నారండి. పుట్ట దగ్గర మేము మొక్కుకొని వెళ్తుంటే మాకైతే ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే కనపడింది. బోనాలు స్పెషల్ అని అరేంజ్ చేశారు. ఇక్కడ చూపించే స్టెప్ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టి మీరైతే స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ కొందరు స్టెప్స్ కి పసుపు కుంకుమ పెడతా అని మొక్కుకుంటారండి. సో ఎవ్రీ స్టెప్ కి ఇలా పసుపు పెట్టి కుంకుమ పెట్టి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారు. ఇలా స్ట్రేట్ గా వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక కొలను లాగైతే కనిపిస్తుంది. ఇక్కడ రాణులు స్నానం చేసేవారట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అసలు ఎంత రష్ గా ఉందో. అండ్ ఇక్కడైతే మీకు వెళ్తుంటే డ్రింకింగ్ వాటర్ అండ్ ఫ్రీ మెడికల్ చెకప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి ఒక్కసారి వ్యూ చూడండి, సిటీ ఎంత బాగా కనిపిస్తుందో. మీకు మొత్తం పైకి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా పబ్లిక్ అయితే ఉన్నారు, ఇలా బోనాలు తీసుకొని మరి వెళ్తున్నారు. ఇలా స్ట్రైట్ గా రైట్ సైడ్ లో వెళ్తే మీకు టెంపుల్ కి వే కనిపిస్తుంది. అందరూ వెళ్తూ ఉంటారు. అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయండి. ఇలా డెకరేషన్స్ అయితే చేసి ఉంటాయి. మీరు కొంచెం పైకి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఎవరైతే బోనాలు తెచ్చారో వాళ్ళైతే ఇక్కడ దేవతకి సమర్పించుకొని మొక్కుకొని అయితే పైకి దర్శనంకి అయితే వెళ్తున్నారు. మీరు చూడొచ్చు ఒకసారి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ పైన అయితే జగదాంబ అమ్మవారు అయితే ఉంటారు. మీరు దర్శనం అయితే చేసేసుకోండి. చాలా రష్ ఉన్నా కూడా మాకైతే దర్శనం బాగా జరిగింది. అమ్మవారిని చాలా బాగా అలంకరించి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మీకు లెఫ్ట్ సైడ్ లో ఇలా రూట్ ఉంటుంది. కొండల మధ్యలో ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ నుంచి మీరు స్ట్రైట్ గా వెళ్తే మహంకాళి అమ్మవారి టెంపుల్ అయితే వస్తుందండి. ఇక్కడ చూడండి, కొండ లోపల ఉంటుంది అమ్మవారు. నేనైతే మ్యాక్స్ ట్రై చేశాను చూపెట్టడానికి. ఇలా లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే మేము బయటికి వచ్చాము. అక్కడ మీకు స్ట్రైట్ గా వెళ్తే ఒక పుట్ట వస్తుంది. ఆ పుట్ట దగ్గర దర్శనం చేసుకొని మొక్కుకొని అయితే మేము మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ చూడండి, వెళ్ళే దారిలో కూడా అసలు చాలా రష్ ఉన్నారు. మేము వెళ్తుంటే మాకు మొత్తం సిటీ వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. ఇంకా గోల్కొండ కోట మాత్రం చాలా బాగా కనిపించిందండి. మేము వెళ్ళిన టైంకి వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉంది, రెయిన్ పడేలాగా. సో అక్కడ ఉన్న వ్యూకి చాలా మంది ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఫోటోషూట్ కి కూడా అలా ఉందండి ఇక్కడ, కాకపోతే చార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్ గా కోట వ్యూ అయితే ఇలా ఉంటుంది. నేను ఇంటర్నల్ గా కూడా వీడియోస్ తీసాను, అది కూడా డిస్ప్లే చేస్తాను వీడియోలో. మీరైతే ఈ కోటలో మాత్రం కేర్ఫుల్ గా అయితే నడవండి, ఎందుకంటే కంప్లీట్ స్టోన్సే ఉంటాయి. కొంచెం స్కిడ్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది.
మీకైతే అక్కడ తినడానికి, తాగడానికైతే ఫుడ్ ఇంకా వాటర్ అయితే అవైలబుల్‌లో ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి కంప్లీట్‌గా టాప్ వ్యూ కూడా కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. అసలు మేము వెళ్ళిన టైంకైతే చాలా రష్ ఉన్నారు. మీరైతే వీకెండ్స్‌లో రావడానికి ట్రై చేయండి. ఒక పిక్నిక్ స్పాట్ లాగా చాలా బావుంటుంది. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి. సో, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్‌బ్యాక్ అయితే కామెంట్స్‌లో షేర్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.